హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక చక్కని ప్రకృతి రమణీయత కలిగిన దేవాలయాన్ని చూపిద్దామనుకుంటున్నాను. ఈ దేవాలయం దేవతలు మునులు నిర్మించింది కాదు. ఇది శ్రీ సత్యరామ తిలక్ ఆశ్రమం. 108 స్తంభాల గుడి నిర్మితమైన ఇది ఎంతో అద్భుతంగా ఉంది. మనమందరం చూద్దాం రండి. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకి దగ్గరలో ఉన్న బెక్కవోలు మండలంలోని ఇళ్లపల్లిలో ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు రైలు సౌకర్యం సామర్లకోటకు ఉంటుంది. సామర్లకోట నుంచి బెక్కవోలు వరకు వెళ్లి అక్కడ నుంచి మనము ఈ దేవాలయానికి వెళ్ళవచ్చు. దేవాలయము కామేశ్వర సహిత సత్యరామ రసలింగేశ్వర స్వామి ఆలయము. రండి, ఇదే ప్రధాన ఎంట్రన్స్. లోపలికి వెళ్లి దేవాలయాన్ని అంతా చూద్దాం. ఈ దేవాలయం చుట్టూ ఉన్న గోడ మీద కూడా శివలింగాలను ప్రతిష్ఠించారు. మనం చూడడానికి ఎంతో బాగుంది. ప్రధాన గర్భాలయంలోని శివలింగము పాదరస శివలింగము. ఈ శివలింగము రంగులు మారుతుంది. బంగారు వర్ణము, వెండి రంగులతో ఉంటుంది. ఇంకా ఈ దేవాలయంలో ఇతర దేవతామూర్తులు ఉన్నారు. ఈ ఆలయంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు ఇంకా భూగర్భ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం కూడా ఉంది. మీ అందరికీ ఈ దేవాలయాన్ని ఎప్పుడెప్పుడు దర్శిద్దామని ఉందా? ఈ దేవాలయం యొక్క మిగిలిన విషయాలను చూద్దాం. ఈ దేవాలయంలో 108 స్తంభాలను నిర్మించారు. ఈ 108 స్తంభాల మీద ఒక్కొక్క స్తంభం మీద 1008 శివలింగాలను చెక్కారు. ఇక్కడ మనం అభిషేకం చేసుకోవడానికి టోకెన్ తీసుకోవాలి. 108 స్తంభాల కింద ప్రతి స్తంభం కింద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ నందిని ప్రతిష్ఠించారు. మీరందరూ దర్శించుకోండి. ఈ 108 స్తంభాల క్రింద ప్రతిష్ఠించిన శివలింగం మీద మనం పాలు గాని నీళ్లు గాని అభిషేకం చేస్తే గర్భాలయంలోని పాదరస శివలింగం మీద 108 దారాల కింద పడతాయి. అందువల్ల భక్తులే స్వయముగా 108 దారాలతో గర్భాలయంలో ఉన్న పాదరసలింగానికి అభిషేకం చేసినట్లు అవుతుంది. ప్రతి స్తంభం మీద ఈ శివలింగాలని ఎంతో అద్భుతంగా చెక్కారు. ఆలయ ప్రాంగణంలోని స్తంభాలన్నింటినీ చూడండి. క్రింది భాగాల్లో ఉన్న శివలింగాలని అందరూ అభిషేకం చేసుకుంటున్నారు. ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం రండి. కోరికను నెరవేర్చమని అడుగుదాం. ఇక్కడ గణపతి ఉన్నాడంచుకుందాం రండి. ప్రధాన గర్భాలయంలో ఉన్న శివుణ్ణి దర్శించుకుందాం రండి. ఇదేనండి పాదరస శివలింగం.
మనము అభిషేకం చేసుకుంటే బంగారు రంగు నుంచి వెండి రంగులోకి మారుతుంది ఈ శివలింగం. ఇక్కడ లింగాష్టకం ఉంది చూడండి. ఇక్కడ మరో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందరం దర్శించుకుందాం రండి. ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాము రండి. మనందరి కోరికలు నెరవేర్చమని అడుగుదాం. ఇక్కడ అన్నపూర్ణ దేవాలయం ఉంది, చూద్దాం రండి. ఈ అన్నపూర్ణ అమ్మవారి దేవాలయంలో మనం బియ్యాన్ని సమర్పించాలి. బియ్యాన్ని మనం సమర్పించినట్లయితే ఈ చుట్టుప్రక్కల గ్రామాలలోని వృద్ధులకు, ఆహారం లేని వారికి రోజు వండి ఇక్కడి నుంచి పంపిస్తారు. అందువల్ల బియ్యాన్ని సమర్పించాలి. ఇలా బియ్యాన్ని ఇక్కడ పోయాలి. మన ఇంటి దగ్గర నుంచైనా తీసుకువెళ్ళచ్చు, లేకపోతే అక్కడ కూడా ఉంటాయి. శ్రీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ వారి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. భూగర్భ వెంకటేశ్వర స్వామికి వెళ్ళడానికి దారి ఇది. దారంతా చీకటిగా ఉంది, మనం టార్చ్ వేసుకుని వెళ్ళాలి. మీరందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, స్వామివారి కృపను పొందండి. ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై